అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి అసలు సౌందర్య లహరి అంటే ఏంటి, అది ఎవరు రచించారు, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ఎప్పుడూ కూడా సౌందర్య లహరి గురించి వింటూ ఉంటాం కదా, అసలు సౌందర్య లహరి అంటే ఏంటి, దాన్ని రచించిన వారు ఎవరు? సౌందర్య లహరి శ్రీ విద్యను గురించి మనకి కూలంకుషంగా తెలియచేసే గ్రంథాల్లో సౌందర్య లహరి ఒకటి. శ్రీ విద్యను గురించి చెప్పే గ్రంథాలు ప్రముఖమైనటువంటి గ్రంథాలు 6 గ్రంథాలు ఉన్నాయి. 6 గ్రంథాలు మొత్తం. ఈ 6 ఏమిటి అంటే లలితా సహస్రం, వామకేశ్వర తంత్రం, కామకళా విలాసం, యోగిని హృదయం, సౌందర్య లహరి, అలాగే శుభగోదయ స్తుతి. ఈ 6ను ఇవి ప్రముఖమైనటువంటి గ్రంథాలు. ఇవి శ్రీ విద్యను గురించి మాత్రమే చెప్తాయి, ఇంకేం ఉండదు ఇందులో. అసలు శ్రీ విద్య అంటే ఏమిటి, ఇది కూడా మళ్ళీ అనుమానం వస్తుంది. శ్రీ విద్య అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని, నిరాకారము నిర్గుణము అయింది పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం నిరాకారంగా ఉంటే మనకి ఉపాసనకి కష్టం. నిరాకారాన్ని ఉపాసన చేయలేము. అసలు నిరాకారానికి ఉపాసన అనేది ఉండదు. నిరాకారాన్ని గురించి తెలుసుకోవటమే మనం. మరి ఉపాసన కావాలి. ఉపాసన కావాలంటే మనకేం కావాలి? దానికి ఒక ఆకారం ఉండాలి. ఒక ఆకారం ఎప్పుడైతే ఉన్నదో దానికి ఒక మంత్రం ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. రూపం అనేది ఎప్పుడైతే ఉన్నదో దానికి ఒక నామం ఉంటుంది. అలా ఇప్పుడు నిరాకార బ్రహ్మకి ఒక ఆకారాన్ని ఆపాదించడం జరిగింది. ఇలా ఆకారాన్ని ఆపాదించినప్పుడు అది స్త్రీ రూపంలోనూ పురుష రూపంలోనూ రకరకాలుగా ఈ ఆకారాలు ఆపాదించడం జరిగింది. ఈ నిరాకార బ్రహ్మ దానికి ఆపాదించినటువంటి స్త్రీ రూపమే అమ్మవారు. దాన్నే మనం రాజరాజేశ్వరి, లలితా త్రిపుర సుందరి, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నాం మనం. ఇక ఇప్పుడు ఈ లలితా త్రిపుర సుందరి, ఈ రాజరాజేశ్వరి, ఈవిని గురించి అసలు స్త్రీ దేవతల గురించి చెప్పే ఎంత తంత్ర రహస్యాలు, వీటన్నింటినీ కూడా మనం శ్రీ విద్య అని అంటాం, విద్య అని అంటాం. స్త్రీ దేవతలను గురించి చెప్పే తంత్ర రహస్యాలను విద్య అంటాం. అందులో మోక్షాన్ని ఇచ్చే దేవత ఎవరైతే ఉన్నదో ఆ దేవత యొక్క తంత్ర రహస్యాలు శ్రీ విద్య అనబడతాయి. కాబట్టి శ్రీ విద్య అంటే మోక్షం ఇచ్చేటటువంటి దేవత. ఆ దేవతను గురించినటువంటి తంత్ర రహస్యాలన్నీ కూడా శ్రీ విద్య అనే పేరుతో మనకి చెప్పడం జరుగుతుంది. ఈ శ్రీ విద్యను గురించి మనకి చెప్పే గ్రంథాలు మొత్తం 6 అని చెప్పాను కదా. ఈ 6 గ్రంథాలకి కూడా నేను తెలుగులో వ్యాఖ్య రాయటం జరిగింది. 6ంటికి తెలుగులో వ్యాఖ్య రాశాను. ఇప్పుడు ఇందులో సౌందర్య లహరి ఇది ఒకటి. ఈ సౌందర్య లహరి రాసింది ఎవరు, ఇది మీ అనుమానం. సౌందర్య లహరి ఎవరు రాశారు అంటే శంకర భగవత్పాదుల వారు రాశారు అని చెప్తూ ఉంటారు. సౌందర్య లహరి 2 భాగాలుగా ఉంటుంది. మొట్టమొదటి 41 శ్లోకాల వరకు ఇదంతా మంత్రశాస్త్రం. ఆ తర్వాత మిగిలిన ఈ 59 శ్లోకాలు అమ్మవారి యొక్క వర్ణన, సగుణ రూప వర్ణన. ఇలా 2 భాగాలుగా ఉంటుంది. ఈ మొట్టమొదటి భాగాన్ని ఆనందలహరి అని, ఆ రెండో భాగాన్ని సౌందర్యలహరి అని ఇలా మనం పిలుస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే మొట్టమొదటి భాగమే. ఈ సౌందర్యలహరి మొట్టమొదటి భాగం చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇందులో శ్రీ విద్య పూర్తిగా అలా గుప్పించడం జరిగింది, సామాన్యంగా కాదు. శ్రీ విద్యలో మన ముంచి తేలుస్తుంది సౌందర్యలహరి. అది ఈ సౌందర్యలహరి యొక్క ప్రత్యేకత. దీన్ని రాసింది ఎవరు అంటే భగవత్పాదుల వారు ఇందాక మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి ఈ కథలు ఉన్నాయి. మొట్టమొదటి 41 శ్లోకాలని సాక్షాత్తు పరమేశ్వరుడే రాశాడు అని, మిగిలిన 59 శ్లోకాలు మాత్రమే శంకరుడు రాశాడు అని, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు.
ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి శ్రీ విద్యా గ్రంథం ఈ సౌందర్య లహరి. దీన్ని రాసినటువంటి వాడు శంకర భగవత్పాదుల వారు. ఆయన కేరళ దేశానికి సంబంధించినటువంటి వాడు. కేరళలో కాలడి అనే గ్రామానికి, ఆ గ్రామంలో ఆయన పుట్టడం జరిగింది. సరే, ఆయన విద్య అంతా కూడా అక్కడే జరిగింది. ఇది ఆదిశంకరాచార్య సినిమా మీరంతా చూసే ఉంటారు కాబట్టి నాకన్నా ఎక్కువ విషయాలు మీకే తెలిసి ఉంటాయి శంకరుని గురించి. ఇక ఈ శంకరుడు, ఈయన పరిస్థితి ఏమిటి అంటే, శంకరుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. చాలా గొప్ప శ్రీ విద్యాపరుడు. శ్రీ విద్యలో ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కాచి వడబోసినటువంటి మహానుభావుడు. ఆయన వామాచారం ఏమిటి, కౌళాచారం ఏమిటి, సమయాచారం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన కాచి వడబోసాడు. వీటన్నింటినీ గుప్పించి మనకి సౌందర్యలహరి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ సౌందర్యలహరి అనే గ్రంథానికి వ్యాఖ్య రాసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. 36 మంది ఉన్నారు వ్యాఖ్య రాసినటువంటి వాళ్ళు. ఈ 36 మందిలోనూ అందరూ మంచి వ్యాఖ్యలు రాశారు, మనం కాదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే, లొల్లా లక్ష్మీధరుడు అనేవాడు ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ లక్ష్మీధరుడు తెలుగువాడు. లొల్లా, వాళ్ళ ఇంటి పేరు లొల్లావారు. ఆయన కృష్ణా తీరవాసిని అని రాసుకుంటాడు. విజయవాడకి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో వాడే, కృష్ణానదీ తీరంలో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఈ లొల్లా అనే ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ ప్రాంతం, విజయవాడలో చాలామంది ఉన్నారు. ఈయన తెలుగువాడు. మనకి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే, శ్రీ విద్యకి సంబంధించిన గొప్ప గ్రంథాలు అని చెప్పుకున్నాం లలితా శాస్త్రం, సౌందర్యలహరి. ఈ రెండింటికి కూడా లలితా శాస్త్రానికి వ్యాఖ్య రాసినటువంటి వాడు భాస్కర్ రాయల వారు. దీనికి సౌందర్యలహరికి భాష్యం రాసినటువంటి వాడు లక్ష్మీధరుడు. వీళ్ళిద్దరూ కూడా తెలుగు వాళ్ళే. అది మన యొక్క గొప్పతనం. మన తెలుగు వాళ్ళే దీనికి వ్యాఖ్య అనేది రాయటం జరిగింది. ఈ రకంగా లక్ష్మీధరుడు ఏం చేశాడు అంటే, అప్పటి వరకు 36 రకాలైన వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ 36 వ్యాఖ్యలు చదివి 37వ వ్యాఖ్యగా తను రాశాడు. కాబట్టి లక్ష్మీధరుడి వ్యాఖ్య కనుక మనం చదివినట్లయితే ఇంకా ఏ వ్యాఖ్య కూడా మీరు చదవాల్సిన పని లేదు. అంత గొప్పగా వ్యాఖ్య రాశాడు. మన భారతదేశం మొత్తం మీద ప్రాచుర్యం పొందినటువంటి వ్యాఖ్య అంటే లక్ష్మీధరుడి వ్యాఖ్య. చాలా గొప్పదైనటువంటి వ్యాఖ్య. అయితే ఈ లక్ష్మీధరుడి వ్యాఖ్యను పూర్తిగా కూలంకుషంగా చదివి, ఆ తర్వాత దీనికి శాక్తేయ ఉపనిషత్తులు, అలాగే దేవి భాగవతం, అలాగే మిగిలినటువంటి ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా జోడించి నేను సౌందర్యలహరికి నేను వ్యాఖ్య రాయటం జరిగింది. ఇవాళ నేను రాసిన వ్యాఖ్య కనుక మీరు చదివినట్లయితే లక్ష్మీధరుడు రాసినటువంటి వ్యాఖ్య కూడా చదవవలసినటువంటి పని లేదు. అంత మంచిదైనటువంటి వ్యాఖ్య. కాబట్టి ఇవాళ లక్ష్మీధరుడే కనుక సౌందర్యలహరికి వ్యాఖ్య రాయకపోయినట్లయితే అసలు ఈ సౌందర్య లహరిలో ఉన్నటువంటి ఆ విశేషాలు ఏవి కూడా మనకు అర్థమయ్యేవి కాదు, మనకు తెలిసేవి కాదు. అంత గొప్పదైనటువంటి ఈ వ్యాఖ్య. ఇవాళ నుంచి మనం ఈ సౌందర్య లహరి మీద ఈ ఉపన్యాస లహరిని మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. గురుగారు, అంటే మనకి సౌందర్య లహరి శ్రీ విద్యకి సంబంధించింది అని అన్నారు కదా, ఏ విధంగా? మంత్రశాస్త్రంలో స్త్రీ దేవతలను గురించినటువంటి మంత్ర యంత్ర తంత్ర రహస్యాలన్నీ కూడా విద్య అని పిలుస్తారు. కాబట్టి ఎక్కడన్నా మనకు విద్య అని ఉంటే అది స్త్రీ దేవతను గురించినటువంటి మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అనే విషయం మనకు అర్థమైపోతుంది. ఇక రెండోది, శ్రీ విద్య అంటే ఏమిటి? శ్రీ విద్య అంటే మోక్షాన్ని ఇచ్చే దేవత ఒక్కటే. దేవత అనేక మంది ఉండొచ్చు, అనేక మందిలోనూ మోక్షాన్ని ఇచ్చే దేవత ఒక్కటే, మోక్షాన్ని ఇచ్చే దేవత. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆ మోక్షాన్ని ఇచ్చే స్త్రీ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత యొక్క మంత్ర యంత్ర తంత్రాలు ఉపాసన, దాన్ని శ్రీ విద్య అని అంటారు. కాబట్టి శ్రీ విద్య అంటే స్త్రీ దేవత
మనకి మోక్షాన్ని ఇచ్చే దేవత ఎవరైతే ఉన్నదో ఆ దేవత యొక్క మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అన్నీ కూడా మనకు వివరించేది శ్రీ విద్య. వాటి యొక్క ఉపాసన శ్రీ విద్య. అది శ్రీ విద్య అంటే. ఇప్పుడు మనకి మోక్షాన్ని ఇచ్చే దేవత ఎవరు? స్త్రీ దేవత అన్నో. స్త్రీ దేవతలు చాలామంది ఉన్నారు కదా. మరి చాలామంది ఉంటే ఇక్కడ మోక్షాన్ని ఇచ్చే దేవత ఎవరు? ఎవరు అంటే దశమహావిద్యలు అని చెప్తూ ఉన్నాం మనం. ఏవి? కాళీతార, మహావిద్య, భైరవి, భువనేశ్వరి, చిన్నమస్త, ఇవన్నీ కూడా మొత్తం 10 రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి అంటున్నాం. ఈ 10 రకాలైనటువంటి విద్యలు ఏమిటి అసలు? ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ స్త్రీ పరబ్రహ్మ స్వరూపము సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన, సాధకుల యొక్క కోరికలు తీర్చడం కోసం ఆ పరబ్రహ్మకి ఒక రూపాన్ని, అంటే నిర్గుణ స్వరూపమైనటువంటి బ్రహ్మానికి ఒక రూపాన్ని కల్పించడం జరిగింది. అదే మనం స్త్రీ రూపాన్ని కల్పించాం కాబట్టి ఆవిడ మనకి ఆ స్త్రీ దేవత అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆవిడ పేరేమిటి అంటే మహాత్రిపుర సుందరి అన్నాం. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ స్త్రీ శక్తి విస్ఫోటం చెంది 10 రకాలుగా రూపుదాల్చింది. అవే మనకి దశమహావిద్యలు. ఈ కాళీతార, భైరవి, భువనేశ్వరి, షోడశి, ఇవన్నీ కూడా ఇవే ఈ 10 రకాలైనటువంటి విద్యలు. వీటిని మహావిద్యలు అని అంటాం. మహావిద్యలు అంటే అసలు మహా అంటే ఏమిటి? గొప్పదైన. ఏది గొప్పదైంది ఇక్కడ మనకి? ఉన్నటువంటిది అంటే గొప్పదైంది ఏమిటి అంటే అది ఎక్కువ ఫలితాన్ని మనకి ఇచ్చేది ఏమిటి? అసలు ఇక్కడ ఎక్కువ ఫలితం అంటే ఏమిటి? మనం ఆధ్యాత్మికమైన దృష్టిలో మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ గొప్ప ఫలితం అంటే ఏమిటి? మోక్షం. అవును, అందరూ కోరుకునేది. చతుర్విధ పురుషార్థాల్లోనూ ధర్మార్థ కామ మోక్షాలు, ఆఖరిదైనటువంటి మోక్షమే మనకు గొప్పదైన ఫలితాన్ని ఇచ్చేది. కాబట్టి ఆ మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి దేవత ఎవరైతే ఉన్నదో ఆవిడ పరాశక్తి, పరమేశ్వరి, పరబ్రహ్మ స్వరూపిణి ఇత్యాది పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు స్త్రీ రూపం దాల్చినటువంటి ఆ దేవత ఎవరు? ఆ దేవత ఎవరు అంటే ఇప్పుడు మనకు ఇందులో ఈ శ్రీ విద్య అనే దాంట్లో మహాత్రిపుర సుందరి అని అంటాం. మోక్షాన్ని ఇచ్చే దేవత మహాత్రిపుర సుందరి. మరి ఇందాక మనం దశమహావిద్యలని చెప్పుకున్నాం కదండి, కాళీతార ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అవి కూడా మోక్షాన్ని ఇచ్చే దేవతలే. అవన్నీ కూడా సిద్ధ విద్య, మహావిద్య. అవన్నీ సిద్ధ విద్యలే, మహావిద్యలే. అంటే అన్ని దేన్ని ఉపాసన చేసినప్పటికీ మనకు మోక్షం వస్తుంది. మనం చెప్పుకునే శ్రీ విద్య ఇక్కడ ఏమవుతుందంటే ప్రాంతాల వారీగా విభజించబడినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం యొక్క, ఆ మనుషుల యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాటిని బట్టి ఈ దేవతల్ని అక్కడ అర్చన చేయటం అనేది జరుగుతుంది. సౌత్ ఇండియాలోకి వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ కానీ, లేకపోతే తమిళనాడు కానీ, లేదా కర్ణాటక కానీ, ఇక్కడ సాత్వికమైనటువంటి దేవతల్ని, ఒరిస్సాలో కొంత భాగం సాత్వికమైనటువంటి దేవతల్ని మనం ఉపాసన చేస్తాం. ఈ సాత్వికమైనటువంటి దేవతే ఇక్కడ మనకు షోడశి అంటే మహాత్రిపుర సుందరి. ఆవిడే రాజరాజేశ్వరి, కామకామేశ్వరి అనే పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. అది ఇక్కడ ఉన్నటువంటి దేవత. అదే మనం నార్త్ ఇండియాకి వెళ్ళామనుకోండి, కొన్ని చోట్ల ఆవిడ చిన్నమస్త అనే పేరుతో పిలువబడుతోంది, కొన్ని చోట్ల ప్రత్యంగిరా పేరుతో పిలువబడుతోంది, కొన్ని చోట్ల వారాహి, కొన్ని చోట్ల కాళీ. అలాగే ఒరిస్సా ప్రాంతంలోకి వచ్చినట్లయితే తారాదేవి. నార్త్ ఇండియాలో కూడా తారాదేవి ఆలయాలు ఉన్నాయి. అలాగే మనకి కొన్ని చోట్ల చండీ, ప్రత్యేకంగా చండీ దేవతని మనం ఆరాధించడం అనేది జరుగుతుంది. ఇట్లా ప్రాంతాలని బట్టి ఆ దేవతని మనం ఆరాధిస్తూ ఉన్నాం. వీటిల్లో కొన్ని ఉగ్రమైనటువంటి స్వరూపంతో, కొన్ని శాంతమైనటువంటి స్వరూపంతో మనం ఆరాధిస్తున్నాం. అవన్నీ కూడా అక్కడ ఉండేవంటి ఆ జనం, వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకని అంటే ఇప్పుడు ఉగ్రమైనటువంటి దేవతలు కామాఖ్యకి వెళ్ళామనుకోండి, అస్సాం, అక్కడ ఏమవుతుంది? అందరూ మాంసాహారులే. మన వైపున అలా కాదు. మన వైపున పర్టికులర్ క్యాస్ట్లు కొన్ని, అంటే బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, వీళ్ళు మాంసాహారం తీసుకోరు. ఇవాళ తీసుకుంటున్నారు అంటే అది వేరు. ఇవాళ ఏదో 10 మంది తీసుకోవచ్చు, అది కూడా అందరూ తీసుకోరు.
కానీ అక్కడ బ్రాహ్మణులు కూడా వాళ్ళు మాంసాహారం తీసుకుంటారు, వాళ్ళకి అది పెద్ద ఇదేం కాదు. అక్కడ వామాచారము అది బాగా ఎక్కువ ఉంటుంది, మనకేమో సమయాచారం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని బట్టి తేడాలన్నీ కూడా ఉంటాయి. ఇటువంటి దీంట్లో ఇక్కడ మనం శ్రీ విద్య అంటే ఆ షోడశి మహామంత్రం, షోడశి అని అన్నాం. ఈ దశమహావిద్యలో మూడవ షోడశి. ఆ షోడశి అంటే శ్రీ విద్య. దీనికి ఐదేవత ఎవరు? మహాత్రిపుర సుందరి. ఆ త్రిపుర సుందరి గురించి మనకి చెప్పే విద్య శ్రీ విద్య. అయితే ఇక్కడ ఏమవుతుంది మరి దీనికి సౌందర్యలహరికి సంబంధం ఏమిటి? సౌందర్యలహరిలో ఆ శ్రీ విద్యను గురించే చెప్పడం జరిగింది. ఆవిడ యొక్క మంత్ర యంత్ర తంత్రాలు, ఆవిడ యొక్క ఉపాసన, దాని గురించే చెప్పడం జరిగింది. ఎందుకని అంటే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఆయన దక్షిణాచ్యుడు, దక్షిణ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఈ దక్షిణ దేశంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటిది శాంత స్వభావం కలిగినటువంటి ఈ శ్రీ విద్య, మహాత్రిపుర సుందరి. కాబట్టి ఆయన కూడా ఈ మహాత్రిపుర సుందరి విద్యని, ఈ శ్రీ విద్యనే ఇక్కడ ప్రబలంగా రాయటం జరిగింది. అందుకే ఈ సౌందర్యలహరి రాశాడు ఆయన. సౌందర్యలహరిలో చెప్పిందే కంప్లీట్గా శ్రీ విద్య, శాంతమూర్తి అయినటువంటి శ్రీ విద్య. ఈ రకంగా సౌందర్యలహరికి ఆ శ్రీ విద్యకి ఆ అవినాభావ సంబంధము అనేది అసలు రెండు ఒకటే. శ్రీ విద్య సౌందర్యలహరిలో చెప్పిందంతా కూడా శ్రీ విద్య తప్పించి ఇంకా ఏమీ కాదు. గురుగారు, కొంతమంది మేము శ్రీ విద్య ఉపాసకులు అని అంటారు కదా, అంటే వాళ్ళు సౌందర్యలహరి ఒక్కటి చదివినా కూడా శ్రీ విద్య ఉపాసకులు అని చెప్పుకోవచ్చా? నువ్వు చదవటం కాదు, ఇక్కడ సౌందర్యలహరి పారాయణ చేయటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. కానీ అందులో చెప్పినటువంటి విషయాల్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అందులో మంత్ర యంత్ర తంత్రాలు అన్నీ కూడా చెప్పాడు సౌందర్యలహరిలో. వాళ్ళు చెప్పినటువంటి విధంగా మనం దేవిని అర్చన చేయాలి. ఉపాసన చేయటం అంటే ఏదో ఒకసారి సౌందర్యలహరి పారాయణ చేసే పుస్తకం అక్కడ పట్టేసి వెళ్ళిపోవటం కాదు. ఉపాసన చేయడం అంటే దానికి సంబంధించిన మంత్రం మనం చెప్పుకోవాలి. ఆ మంత్రాన్ని గురువు గారు చెప్పినట్టుగా మనం మంత్రాన్ని జపం చేయాలి. అది ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని లక్షలు చేయాలి, ఎన్ని కోట్లు చేయాలి, గురువు గారు చెప్తాడు మనకు. ఏ రకంగా మనం జపం చేయాలి ఇవన్నీ కూడా గురువు గారు చెప్తాడు. ఆ పూజా విధానం ఏమిటి అవన్నీ ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి. మనం ఖచ్చితంగా ఉపాసన చేయాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అన్నీ కూడా చదవాలి. లలితా త్రిపుర సుందరి లేదా రాజరాజేశ్వరి షోడశీదేవిని మహాత్రిపుర సుందరిని ఉపాసన చేయాలి అంటే ఆవిడకి సంబంధించినటువంటి హృదయం, కేర, అలాగే కవచం, అలాగే ఖడ్గమాల, సహస్రం ఇవన్నీ మనం పారాయణ చేయాలి. ఇంకా కొంతమంది ఉత్సాహం కలిగినటువంటి వాళ్ళు వనదుర్గా మహావిద్య అది పారాయణ చేస్తారు, సప్తశతి దాన్ని పారాయణ చేస్తారు. ఇట్లా వాళ్ళంతా కూడా ఎవరి యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు పారాయణ చేస్తూ ఉంటారు. కాబట్టి ఉపాసన అంటే కేవలం ఏదో పూజ చేసేటాన్ని ఉపాసన అని అనరు. రోజుకి కనీసం 4-5 వేలు జపం చేయాలి. అంతకన్నా ఎక్కువ జపం చేసేవాళ్ళు, వాళ్ళకేమి పని కనుక లేకపోయినట్లయితే పొద్దున్నే సాయంత్రం దాకా జపం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. రోజు ఇవన్నీ పారాయణ చేయాలి, జపం చేయాలి, తర్పణ చేయాలి, అమ్మవారికి తర్పణ మంత్రం తర్పణ చేయాలి, ఆ తర్వాత హోమం చేయాలి, అప్పుడు పూజ చేయాలి. ఇవన్నీ కనుక చేసినట్లయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా సరిపోతుంది. అయితే ఇవాళ ఉన్నటువంటి ఈ బిజీ ప్రపంచంలో మనం ఇట్లా దేవుడి దగ్గర కూర్చుంటే మనం మిగిలిన పనులు ఎవరు చూస్తారు? మన భక్తి గడవటం ఎట్లా? ఇదివరకు అయితే పొలాలు ఉండేవి, అగ్రహారాలు ఉండేవి, ఏదో వాడు పట్టుకొచ్చి పంట ఇంట్లో పడేసేవాడు, మనం తినేవాళ్ళం. ఇవాళ మనకి పొలాలు లేవు, మనకు వచ్చే పంట లేదు. మరి ఎవరు పెడతారు మనకు భోజనం? కాబట్టి మనం బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి. అలా ఉద్యోగం చేసుకోవాలి అంటే తప్పదు కదా. కాబట్టి 24 hours మనం భగవంతుడు ఇట్లా ముక్కుబట్టు కూర్చోవాలంటే జరగదు. ఇవాళ మనకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెథడ్స్ మనం ఏదో ఒకటి ఎరుక్కోవాలి, ఎరుకొని అలా ఉపాసన చేయాలి.
చాలా చక్కగా వివరించారు. అంటే సౌందర్యలహరి అంటే ఏంటి? అందులో ఇంకా 100 శ్లోకాలు ఉన్నాయనంటే చాలా గొప్ప కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాము. మీ యొక్క సహకారంతోని, మీ ఓపికగా మీరు ఇంతగా మా అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమం. చక్కగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సమయానికి మాకిన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.